డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, అనంతపూర్. సో మనం ఇప్పుడు ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలి బ్లడ్ ప్రెషర్ అనేది చూద్దాం. సో బ్లడ్ ప్రెషర్ చూసుకోవడానికి మనకి యాక్చువల్గా రెండు రకాలవి మనం వాడుకలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది మెర్క్యూరీ స్పిగ్మోమానోమీటర్ అంటాము. రెగ్యులర్గా మనం ఇళ్ళలో చూసుకోవడం కాకుండా డాక్టర్స్ హాస్పిటల్స్లో చూసేది. సో ఇది అందరికీ అలవాటు ఉండదు కాబట్టి ఇది పక్కన పెడితే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది డిజిటల్ స్పిగ్మోమానోమీటర్. అంటే మనం ఇంట్లో కూడా ఎవరున్నా లేకపోయినా మనం సొంతంగా బ్లడ్ ప్రెషర్ చూసుకోవడానికి ఉపయోగపడే బ్లడ్ ప్రెషర్ మానిటర్. సో దీన్ని ఎలా చూసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆటోమేటెడ్ బీపీ ఆపరేటర్స్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. సో మనకు ఐడియల్ టైమ్స్ టు చెక్ బ్లడ్ ప్రెషర్ అట్ హోమ్ వచ్చేసి, ఇంట్లో చూసుకోవడానికి ఐడియల్ టైం వచ్చేసి పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఇమీడియట్గా కాకుండా 1 అవర్ తర్వాత, ఆర్ఎల్స్ సాయంకాలం వర్క్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అవర్ రెస్ట్ తర్వాత. సో ఈ 2 టైమ్స్ వచ్చేసి మనకు ఐడియల్ టైం. సో బీపీ బ్లడ్ ప్రెషర్ చూసుకునేటప్పుడు ఎప్పుడు బీపీ ఆపరేటర్స్ హార్ట్ ఒకటే లెవెల్లో ఉండాలి. ఈ కఫ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇది చూసుకుంటే మనము ఇలా టైటన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, స్నగ్లీ ఫిట్ అవ్వాలి. షర్ట్ అనేది పైకి అనుకోవాలి. సో ఈ పైపింగ్ అనేది మాత్రం సెంటర్లో ఉండాలన్నమాట. సో ఇలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ వచ్చేసి ఈ డిజిటల్ బీపీ ఆపరేటర్స్లో 5 minutes to 10 minutes గ్యాప్లో 3 రీడింగ్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఈ 3 రీడింగ్స్లో ఫస్ట్ రీడింగ్ డిస్కార్డ్ చేయాలి. దాని తర్వాత తీసుకున్న 2 రీడింగ్స్లో యావరేజ్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్తో బీపీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ట్రూ బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఒకటేసారి చూసుకునేది వచ్చేది, సార్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది అంటారు. అలా కాకుండా 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ రీడింగ్ డిస్కార్డ్ చేయాలి. నెక్స్ట్ 2 రీడింగ్స్లో యావరేజ్ తీసుకోవాలన్నమాట బ్లడ్ ప్రెషర్. సో అలా మనము డిజిటల్ బీపీ ఆపరేటర్స్ వాడి ఇంట్లో హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు కానీ ఈ విషయాలన్నీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హెల్త్ పరంగా కామెంట్ రూపంలో పెట్టండి. సో మాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.